ఆయన ఎప్పుడైతే సైలెంట్ అవుతాడో ఇక దెయ్యం నిన్ను ఆడుకుంటుందండి. దెయ్యం నిన్ను తిప్పలు పెడతదండి. మామూలు తిప్పలు కాదు. భక్తిమంతుని మౌనం అది ఈ సంఘానికి క్షేమం కాదండి. ఆ దేవుని మౌనం ఈ దేశానికి క్షేమం కాదండి. దేవుడు మాట్లాడుతూ మాట్లాడుతూ ఉంటేనే, ఆయన మాటలు మీరు వింటూ ఉంటేనే మన కుటుంబాలు సురక్షితంగా సంతోషంగా ఉంటాయి. ఆయన ఎప్పుడైతే సైలెంట్ అవుతాడో ఇక దెయ్యం నిన్ను ఆడుకుంటుందండి. దెయ్యం నిన్ను తిప్పలు పెడతదండి. మామూలు తిప్పలు కాదు. నాయన దూరంగా ఉన్నా దూరం అయిపోయావని చెప్పి రక్షణ ద్వారా సంఘంలోనికి చేర్చాను కదా నిన్ను. ఒక్కడిగా ఉంటే ఒక్క దారంగా నువ్వు ఉంటే నిన్ను ఈజీగా తెంపేస్తుందని చెప్పి పెద్ద సంఘం అనేటటువంటి ఒక పెద్ద దారపుండలోనే నిన్ను చేర్చాను కదా తీసుకొచ్చి. దీని నుంచే దూరంగా వెళ్ళిపోతావా? దీని నుంచే దూరంగా వెళ్ళిపోతావా? అయితే అంత ప్రమాదాల నుంచి తప్పించుకొని ఇక్కడ దాకా నిన్ను తీసుకొచ్చాను కదా. ఇప్పుడు నువ్వు నా నుంచి దూరంగా వెళ్తున్నావు కదా. ఇప్పుడు నువ్వు చేసింది ఎలాంటి తప్పు నీకు అర్థం కావాలంటే నేను మౌనంగా ఉండాలి. నిన్ను కొడతాడన్నాడు, ఆడి దగ్గర నుంచి దూరం చేశాను. నువ్వు మరలా ఆడి దగ్గరికి వెళ్తానంటున్నావు. అప్పుడు ఏం చేయాలి? వద్దు వద్దు రా రా అన్నాడు అనుకోండి, నీకు ఆయన ఏమైపోతాడు? చులకనైపోతాడు, లోకం అయిపోతాడు. సరే పో అని వదిలేసాడు అనుకోండి, వెళ్తావు. ఒక్క రకంగా ఆడుకోడండి. ఆటు కొడితే ఈడకొచ్చి పడతావు, ఈడ కొడితే ఆడకొచ్చి పడతావు. సినిమా లెవెల్లో ఎగురుతారన్నమాట. అంటే ఏదేదో దెబ్బలు కొడతాడని కాదు, ఒక సమస్య తర్వాత ఇంకొక సమస్య, ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి. ఇంట్లో ఒకరు పడిపోయిన తర్వాత ఇంకొకళ్ళు, ఒకరి తర్వాత ఇంకొకళ్ళు. మొన్నటిదాకా ఈ సమస్య అయిపోయిందిరా బాబు, ఏ సమస్య లేదనుకునేటప్పటికీ ఇంకొక సమస్య. అందరి ద్వారా అన్ని బాధలు అనిపించేసాం. ఈరోజు ఎవరి నుంచి నాకు బాధ రాదు అనుకునేటప్పటికి గుండెల మీద చేసుకొని మా సురక్షితంగా సంతోషంగా ఉండేటప్పటికి ఇంట్లో ఉన్న కొడుకు ఏం చేస్తాడో తెలియదు, ఇంట్లో ఉన్న కూతురు ఏం చేస్తుందో తెలీదు, బయట నుంచి వచ్చే నిందలు ఎలాంటివో తెలీదు, బయట నుంచి వచ్చే మాటలు ఎలాంటివో తెలీదు, ఎలాంటి మాటలు పడాల్సి వస్తుందో తెలీదు. ఇలాంటి క్రమంలో ఆయన మౌనంగా ఉన్నాడు. మౌనంగా ఉండి చెప్తున్నాడు నీతో పాటు. నువ్వు బూతులు మాట్లాడుతున్నావు, మీకు తెలియదా ఊత పదాలుగా ఎంతమందికి బూతులు వస్తున్నాయో? సినిమాలు సీరియల్ తెలియకూడదని చూడకూడదని తెలిసినా ఎంతమంది చూస్తూ ఇక్కడ దాకా వచ్చారు? మీకు తెలీదా? నేను సినిమాలు చూస్తున్నాను ఆయన ఎక్కడ దాకా వచ్చాను అని మీరు చెయ్యెత్తి ఇందాక ఎత్తినట్టుగా గుడి చేయి ఎత్తకపోవచ్చు. కానీ మీకు తెలుసు నువ్వు ఏ తప్పు చేస్తున్నావో, సినిమాలు చూస్తున్నావో, సీరియల్ చూస్తున్నావో, లేదంటే దేవుడికి దూరంగా ఏం చేస్తున్నావో, ఎలాంటి దరిద్రాలు నీ మధ్య జరుగుతున్నాయో, ఎలాంటి దరిద్రాలు నీ మొబైల్ ఫోన్లో నువ్వు చూస్తున్నావో, ఎలాంటివి చూసి హిస్టరీ డిలీట్ చేస్తున్నావో ఎవరికి తెలియకపోవచ్చు. నీకు నాకు తెలియకపోవచ్చు. కానీ ఒక ఆయన చూస్తున్నాడు, చూసి మౌనంగా ఉంటున్నాడు. ఎందుకు మౌనంగా ఉంటున్నాడు తెలుసా? చూడండి, చెప్తున్నాడు. ఏమంటున్నాడు చూడండి, అక్కడే చదవండి. కేవలము నేను మౌనంగా ఉన్నానని నీ వంటి వాడిని అనుకుంటున్నావు. అయితే నీ కన్నుల ఎదుట గుర్తుపెట్టుకో, నువ్వు ఏ తప్పులైతే చేసావు నీ కనుల ఎదుట ఈ సంగతులన్నిటినీ నేను వరుసగా ఉంచి నిన్ను ఏం చేస్తాడంట? గద్దిస్తాడంటండి. ఎలా గద్దిస్తాడండి? ఎలాంటి గద్దింపండి చెప్పమంటారా? మర్చుకొక విషయం, దావీదు గారిని గద్దించాడండి. ఎలా గద్దించాడు అంటే పిల్లవాడిని లేపేసాడండి. అప్పుడు దావీదు ఏమైపోయాడు? సెట్ అయ్యాడా? ఆయన కోపపడటంతో ఇక ఆయన ఏమైపోయాడు? సిట్రేట్ అయిపోయాడు. ఇప్పుడు నిన్ను కూడా ఒకరోజు గద్దించబోతున్నాడు. బూతులు మాట్లాడకూడదు తల్లి, తండ్రి, కొడుక అని చెప్పి ఎన్నో చెప్తున్నాడు కదా నీకు. వినట్లేదు నువ్వు, నీకు ఊత పదాలు అయిపోయినాయి. మాటకు ముందు బూతు మాట వచ్చేస్తుంది. ఏమంటే చాలా అంటే నేనే విన్నానండి. ఆ బాధను తట్టుకోలేక ఆ మాటలు మందిరానికి వచ్చేవాళ్ళు కూడా ఇంత బతికి ఇంటి వెనకాల్సి వచ్చావు అన్నట్టు ఉంటుంది కదా. ఆ ఆలోచన మనకు రాకూడదని ఆ బూతు మాటలు కూడా మనలో నుంచి తీసేయాలని విన్న నేను లోపల పెట్టుకొని మీకు చెప్తున్నాను. లోపల అంటే కోర్టులో కాదండి, మనసులో. చూడండి, అలా నవ్వుతూ ఉండండి. నాకు ఇంకా చెప్పాలనిపిస్తుంది. వాటిపైన మొఖాలు పెట్టారనుకోండి, మూచేద్దాం అనిపిస్తుంది. ఓకేనా?
చూడండి ఏమన్నాడు, అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులన్నిటినీ నేను వరుసగా ఉంచి నిన్నేం చేస్తాను, గద్దించదను. ఎందుకు గర్జిస్తానో తెలుసా? నువ్వు నీ దేవుడిని మర్చిపోయావు, భక్తిని విడిచిపెట్టావు. బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఎలా ఉన్నావు తెలుసా? నువ్వు ప్రతిరోజు ప్రార్థన చేసావు. బూత్ మాటలు లోటు ఎప్పుడు వస్తుంటే నీ పక్కన బూతులు మాట్లాడు నిలబడితే, అయ్యా నేను బాప్తిస్మం తీసుకున్నాను, నీకు నాకు సెట్ కాదు అని చెప్పి ఎక్కడి నుంచి అవతలకి వెళ్ళిపోయావు. కానీ ఈరోజు నువ్వే బూతులు తిట్టే స్థితికి దిగజారిపోయావు. బతిలాడుకుంటున్నాడండి, ప్రాధేయపడుతున్నాడు. ఏం తక్కువ చేశాను నేను మీకు? ఏం తక్కువ చేశాను చెప్పండి? మీకు ఏం తక్కువ చేయలేదు కదా. తల్లి గర్భంలో నువ్వు ఉన్నప్పుడు ఒక రూపం, ఒక రంగు, ఒక అవయవాలు, అసలు నీకంటూ ఒక ఐడెంటిటీయే లేదు. ఈరోజు వచ్చింది నీకు ఐడెంటిటీ, నేను అబ్బాయిని నా అమ్మాయిని అని చెప్పి. గర్భంలో ఉన్నప్పుడు నీకు ఐడెంటిటీ ఉందా? లేదు. కానీ నేను గర్భంలో ఉన్నప్పుడే నిన్ను గుర్తించానయ్యా. నీకు గర్భంలో సహాయం చేసిందే నేను.